దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 13వ వచనం. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విచారములు, దుఃఖములు, వేదనలు, ఇంకా నీవెందుకు భయపడుతున్నావు? దేవుడిని విచారాలన్నీ కొట్టివేస్తారంట, తొలగించేస్తారు, తీసివేస్తారు. నీకున్న ఎటువంటి వేదన కష్టమైనా సరే నీ నుంచి దూరపరుస్తానంటున్నారు ప్రభు. విచారములు కొట్టివేసి ఆనందం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనందం ఇచ్చే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు. నీవు ఆనందించాలనే దేవుని ఉద్దేశం. అపవాది నీవు ఆనందించడం వాడికి ఇష్టం కాకపోవచ్చు, కానీ దేవునికైతే నీవు ఆనందించడం ఆయనకి ఇష్టం. నీవు బాధలో ఉంటే ఆయన కూడా బాధపడతారు. నీవు విచారంలో ఉంటే ఆయన విచారిస్తారు. నీవు ఆనందిస్తే ఆయన ఆనందిస్తారు. కాబట్టి నీకు ఆనందాన్ని కలుగజేస్తానంటున్నారు. ఆనందం కలుగజేసేటువంటి దేవునితో నీ జీవితాన్ని ముడిపెట్టుకున్నావా? ప్రార్థన అనుభవం నీకు ఉందా? ముఖ్యంగా నయోమి దేవునిలో ఎంతగానో ఎదుగుతూ మరి కొన్ని శ్రమలు రాగానే బెత్లెహేము విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు దేశంలో ఆమె ఎంత శ్రమలు అనుభవించింది, చాలా ఇబ్బందులు అనుభవించింది. ఆమె భర్తను, 2 కుమారుల్ని పోగొట్టుకుంది. చివరికి 2 కోడళ్ళు ఆమె మిగిలారు. బెత్లెహేము మరలా క్షేమంగా ఉందని తెలిసినప్పుడు ఆమె తిరిగి బెత్లెహేముకు వచ్చింది. ఒకవేళ నీవే విషయంలోనైనా తప్పిపోయావేమో, ఏ విషయంలోనైనా దేవునికి దూరంగా ఉన్నావేమో, మరలా పశ్చాత్తాపడు, మరలా తిరిగిరా. ఆయన నిన్ను చేతులు చాపి రమ్మని పిలుస్తున్నారు. ప్రయాసపడుతున్నటువంటి నా ప్రజలారా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నారు. నీ కన్నీళ్లు తొడగడానికి, ఈ శ్రమలో నిన్ను విడిపించడానికి దేవాతి దేవుడు నిన్నెంతగా ప్రేమిస్తున్నారు. ప్రియ సహోదరి, సహోదరా, దేవునిని ప్రేమిస్తున్నావా? ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? నీ చింత యావత్తు ఆయన మీద వేసుకో. నీ విచారములన్నీ కొట్టివేసే దేవుడు, నీకు సంతోషం, ఆనందం ఇచ్చి నిన్ను ఘనపరిచే దేవుడు. నీవు ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉండు. చెడుతనాన్ని విడిచిపెట్టు. పవిత్ర హృదయాన్ని కలిగి ఉండు. అయ్యో నా బాధలు ఇంక నాతో ఇలాగే ఉంటాయనుకోకు. నీ జీవితానికి తప్పనిసరిగా విడుదల ఉంది. ప్రభు అయిన దేవుడు నీకు గొప్ప మేలు చేయబోతున్నారు. కాబట్టి ఏ పరిస్థితుల్లో భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, అవును తండ్రి, విచారములు కొట్టివేసి నువ్వు ఆనందం ఇచ్చే దేవుడు ప్రభువా. నీ ప్రజల పట్ల నీవెప్పుడు కూడా ప్రేమ కలిగి ఉన్నావు. నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు తండ్రి. ముఖ్యంగా మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. పరిశుద్ధాత్ముడా, మీ దాసులను కాపాడండి. అలాగే యవన బిడ్డలను కాపాడండి. విద్యార్థులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. అందరినీ నీవే ఆదరించే దేవుడో, నీకు అసాధ్యం లేదు. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, ఆయా చిక్కు శోధనలు యేసు నామములో విడుదల కలుగును గాక. ఎంతోమంది బిడ్డలు నీ వైపు చూస్తున్నారు నాయనా. నీ తట్టు చూసిన వారిని సిగ్గుపడినవని అన్నావు, వారి ముఖములు అన్నాడు లజ్జింపనివని అన్నావు. కృప చూపండి. ఘనత పొంది శక్తి కలిసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.